ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వానాకాలం పంట సన్నద్ధతపై మంచిర్యాల కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పాల్గొని ప్రజాపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు. మరోవైపు మంచిర్యాల పర్యటనలో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. మంచిర్యాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ వారం గ్రౌండ్ రిపోర్ట్ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ నేతల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒకసారి మనం చూసుకుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజుల నుంచిగా ప్రధానంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క జిల్లాలో పర్యటించడం జరిగింది. ఇటు నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో అయితే పర్యటించడం జరిగింది. ప్రధానంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్కతో పాటుగా అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా భూభారతి, అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు విషయాలు, అదేవిధంగా రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఏ విధంగా పంపిణీ చేయాలి అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా రానున్న రోజులలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రధానంగా భూభారతి చట్టం ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో భూభారతి చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ఏ విధంగా పంపిణీ చేయాలి, అదేవిధంగా వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడం, అదేవిధంగా వర్షాకాలంలో పంటకు సంబంధించి ఏ విధంగా చర్యలు చేపట్టాలనే అంశంపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, అదేవిధంగా అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుర్తించి వాళ్ళకు మొదటి దశలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పనిని వేగవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశానుసారం దీన్ని సీరియస్గా తీసుకొని కలెక్టర్లు ఈ పనిని వేగవంతం చేయాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ స్థానికంగా పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా స్థానిక కొన్ని సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రి వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన మాత్రం రాజకీయంగా వేడిని రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేసీఆర్ కుటుంబం పైన అనేక రకాల ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కవిత మీడియాతో చిట్చాట్లో భాగంగా కూడా మంచిర్యాల జిల్లా పర్యటనలో కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలను మళ్ళీ లేవదీయడం జరిగింది. ప్రధానంగా తాను బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కేసీఆర్ నాయకత్వానికి కట్టుబడి ఉంటాను, పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని చెప్తూనే ముఖ్యంగా జాగృతిని బలోపేతం చేస్తాను, జాగృతి ద్వారా ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పే సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. కేసీఆర్ నాయకత్వం మీద ఏ నాయకత్వాన్ని కూడా తాను ఒప్పుకోనని చెప్పడం జరిగింది. ప్రధానంగా తాను కేసీఆర్కు రాసినటువంటి లేఖ ఎందుకు లీక్ అయింది, ఎవరు లీక్ చేశారో, లీక్ చేసిన వ్యక్తుల పేర్లు బయట పెట్టాలని చెప్పేసి కూడా నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా బీఆర్ఎస్తో బీజేపీ అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసేటువంటి ప్రక్రియ కూడా కొందరు తేవడం జరిగింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను సీరియస్గా తప్పుపట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరువేతను కూడా కవిత తప్పుపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరిట చంపుతున్నారని చెప్పేసి కవిత మండిపడడం జరిగింది. అంతేకాకుండా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటుగా మరికొంతమంది ఎన్కౌంటర్లో మృత్యువాత పడితే వాళ్ళ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేయడం, అదేవిధంగా వాళ్ళ మృతదేహాలు ఇవ్వకుండా ఉండడాన్ని కూడా తప్పుపట్టడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ అవలంబిస్తున్న విధానాలు ఆదివాసీలను ఇబ్బందికరంగా చేసే విధానాలుగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ కేంద్రం అవలంబిస్తున్న విధానాలపైన బీఆర్ఎస్ పార్టీ తగినంతగా పోరాటం చేయడం లేదని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కూడా ఉద్దేశించి కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కుల వివక్షత ఉంది అని చెప్పేసి కొన్ని ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి ఎంపీ సరస్వతి పుష్కరాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా చాలా చోట్ల ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, ఇతర విషయంలో ఇతర మంత్రులతో పోలిస్తే అతను తక్కువ చూస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్లో కుల వివక్షత ఉంది అని చెప్పేసి కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే నిర్మల్లో రాజకీయం కూడా వేడెక్కుతుంది. ముఖ్యంగా నిర్మల్ మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ప్రధానంగా వరిధాన్యం కొనుగోలులో
జాప్యం జరుగుతుంది. జాప్యానికి కారణం ప్రధాన కారకుడు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతులు వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నా మహేశ్వర్ రెడ్డి పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా సిద్ధాపూర్ వద్ద ఉన్నటువంటి చెక్ డ్యామ్ను కూలగొట్టడం పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కోట్లాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఇంటిపైన ఏసీబీ దాడులు చేస్తే డబ్బులు కట్టలు కూడా దొరుకుతుందని చెప్పేసి కూడా మహేశ్వర్ రెడ్డి ఉద్దేశించి ఇంద్రకరణ్ రెడ్డి చేసినటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్లో కూడా రాజకీయ వేడి పెరుగుతుంది. మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి ఇంద్రకరణ్ రెడ్డి అయితే పలు ఆరోపణలు మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతుందని దానికి ప్రధాన కారకుడు మహేశ్వర్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన కూడా మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంద్రకరణ్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి కూడా నిజాలు లేవని చెప్పేసి అతడు కొట్టిపారేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరో విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజుకు పెరుగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య రోజువారీగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా దివాకర్ రావు వేసిన సవాలుకు ప్రేమ్ సాగర్ కూడా ప్రతి సవాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎవరి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా, ఎవరి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా ఇద్దరు కూడా ఒకరికొకరు సవాలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దివాకర్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత కూడా నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోతా ఉన్నాయని చెప్పేసి ఆరోపించడం జరిగింది. అభివృద్ధి పేరిట అనేక రకాల అక్రమాలకు ప్రేమ్ సాగర్ రావు పాల్పడుతున్నాడని చెప్పేసి దివాకర్ రావు సంచలన ఆరోపణలు చేస్తే దానికి కౌంటర్గా ప్రేమ్ సాగర్ రావు కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు దివాకర్ రావు పైన చేయడం జరిగింది. ముఖ్యంగా సుమారుగా 20 సంవత్సరాల పాటుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దివాకర్ రావు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశాడో చూపెట్టాలని చెప్పడం జరిగింది. కేవలం తాను 15 నెలల్లోనే ఎంతో రకాల అభివృద్ధిని చేసి చూపెట్టాను. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మంచిర్యాల నియోజకవర్గాన్ని తెలంగాణకి ఆదర్శంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే దివాకర్ రావుకు కంటవిపుగా ఉంది. దివాకర్ రావు దాన్ని తట్టుకోలేకనే తనపైన అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి కూడా ప్రేమ్ సాగర్ రావు సవాలు విసరడం జరిగింది. అంతేకాకుండా జూన్ 6 తర్వాత ఎక్కడైనా సరే తాను ఈ చర్చకు సిద్ధంగా ఉంటాను, తాను 20 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది, కేవలం తాను 15 నెలల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గాన్ని తెచ్చానో ప్రజల ముందు పెడదాం, ప్రజలు దీనికి సమాధానాలు చెప్తారని చెప్పేసి కూడా సవాలుకు ప్రతి సవాలు కూడా విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం పెరుగుతుంది. ఇటు ఏకంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మాటలు ఒకరికొకరిపైన సవాలు విసుకుంటుంటే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రోజువారీగా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి మంచిర్యాల నియోజకవర్గంలో రోజువారీగా నేపథ్యంలో ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఈటెక్కిందని అయితే మనం చెప్పుకోవచ్చు. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ప్రజలు జాతీయ జెండాలతో మాత్రం ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి సైనికుల యొక్క పోరాట పటిమలను కీర్తిస్తూ వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజుకో చోట కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం రోజుల్లో కూడా ముఖ్యంగా ఖానాపూర్లో అదేవిధంగా చెన్నూరులో కూడా ఇటు బీజేపీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా పట్టణంలో ర్యాలీలు నిర్వహించడం జరిగింది. జాతీయ జెండాలు చేతులు పట్టుకొని బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైనికులు ఇలాంటి పోరాటాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు మన సైనిక బలమేందో నిరూపించిన నేపథ్యంలో పాకిస్తాన్కు మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలాంటి భయాన్ని కల్పించామనే విషయాన్ని కూడా చెప్తూ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి సైనికుల యొక్క పోరాటాన్ని కూడా ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది. అంతేకాకుండా పెహల్గాం దాడిలో మరణించినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో సైన్యం మరింత బలోపేతమైందని చెప్పేసి కూడా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరు మీద మావోయిస్టుల ఏర్వేత కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాత్రం వామపక్షాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా అరుణోదయ విప్లవకారుల ఆధ్వర్యంలో నిరసన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ కగార్ పేరిట అమాయక ఆదివాసీలను భద్రతా దళాలు చంపుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. బూటప్ ఎన్కౌంటర్ల పేరు మీద ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా మావోయిస్టుల పేరు మీద కాల్చిపారేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానానికి, ముఖ్యంగా కార్పొరేట్ విధానానికి వత్తాసు పలికేందుకే ఆపరేషన్ కగార్ పేరు మీద అడవులను జల్లడపడుతున్నారని చెప్పేసి విమలక్క ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు నిలుపుదల వేసి మావోయిస్టులతో చర్చలు పెట్టాలని చెప్తుంది. మావోయిస్టులతో చర్చలు పెట్టిన తర్వాత మావోయిస్టుల డిమాండ్లను ఏవైతున్నాయో ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదో ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ఓ పక్క మావోయిస్టులు శాంతియుతమైన చర్చలకు వస్తాము, కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటనలు చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపించడం జరిగింది. ఇటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ పేరు మీద అమాయకులను వేధిస్తున్నారని చెప్పడం జరిగింది. నక్సలైట్ల పేరు మీద
అమాయకులను కాల్ చంపుతున్నారని చెప్పేసి కూడా విమలక్క ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆపరేషన్ కాగారును వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి అయితే నిరసన సభ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే విమలక్క డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్లయితే నిర్మల్ జిల్లా తానూరు మండలం జరీ గ్రామంలో మాత్రం అక్కడ గ్రామస్తులు శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా విజువల్లో కనిపిస్తుంది. ఆ జరీ గ్రామంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు శ్మశాన వాటిక లేక చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలను చనిపోయిన వారి యొక్క మృతదేహాలను ఖండం చేయాలంటే ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎవరైనా చనిపోయిందంటే ఏ విధంగా దహనం చేయాలో ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా జర్రీ గ్రామంలో ఈ మధ్య అకాల వర్షాలతోటి ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తిని దహనం చేయడానికి తీసుకువెళ్తున్న సమయంలో సరైనటువంటి రోడ్డు లేక ఆఖరికి అక్కడ దహనం చేయాలనుకున్న సమయంలో కనీసం దహనం చేసేటువంటి అవసరం ఫెసిలిటీస్ లేకపోవడంతో గ్రామస్తులందరూ కలిసి కూడా పెద్ద కవర్లను పెట్టుకొని ఆ కవర్ల కింద ఒక మృతదేహాన్ని తీసుకెళ్ళి ఆ కవర్లను పైన పెట్టి కింద మృతదేహాన్ని అయితే కాల్చినటువంటి సంఘటన మాత్రం పలువురిని కలిసివేయడం జరిగింది. ఇప్పటికైనా జర్రీ గ్రామంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి విశేషాలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.